పాటల రచయిత, ప్రజాగాయకుడు శక్తితో మన ఇంటర్వ్యూని కొనసాగిద్దాం. ఇప్పుడు అంటే విద్యార్థి ఉద్యమం నుంచి పౌర హక్కుల ఉద్యమంలోకి, ఆ తర్వాత జర్నలిస్టుగా మారారు. జర్నలిస్టుగా అలా మళ్ళీ అంటే సినిమా ప్రస్థానంలో కూడా వచ్చారు కదా, జర్నలిస్టుగా పనిచేస్తుంది. అంటే ఈ ప్రయాణం అనేటటువంటిది అంటే మీ అనుభవాల్లో ఎలాంటి మలుపు తీసుకుంది? అసలు అక్కడ యాక్చువల్గా రాజమండ్రిలో ఒక రంగ వెల్ సెటిల్డ్ యాజ్ అడ్వకేట్గా ఒక 300 కేసులు ఉండేవి నా దగ్గర ఇప్పుడు. అది కాకుండా 2000 మంది ఉద్యమకారుల క్లయింట్స్ ఎప్పుడు 24 గంటలు బిజీ, 4 జూనియర్లు. అంత బిజీగా ఉన్నప్పుడు ఉద్యమంలో సాగుతున్న టైంలో కొన్ని మనస్పర్ధలు వచ్చినాయి. ఇక తప్పెవరది ఒప్పెవరది అనేది వదిలేస్తే ఆ టైంలో సతీష్ చందర్ గారి పరిచయం రాజమండ్రిలోని. అలాగే శ్రీధరు, నామాడి శ్రీధర్, ఒమ్మి రమేష్, వీళ్ళందరూ కూడా వార్తలోకి వచ్చారు. నేను వార్త లీగల్ కరెస్పాండెంట్గా చేస్తున్నాను అప్పటికి రాజమండ్రి. చేస్తూ ఇంకా లేదు, ఇంకా ఇక్కడ మనం ఎక్కడ ఎవరి కోసం వచ్చామో, ఏ ఉద్యమం కోసం వచ్చామో ఆ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడాల్సిన అవసరం లేదు మనకి అని చెప్పి పౌర హక్కుల ఉద్యమంలో కూడా అప్పటికి జిల్లా సెక్రటరీగా ఉన్నాను. ఇక వద్దని చెప్పేసి నేను వార్తలో హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇది 96లో వచ్చేసాను. 96 నవంబర్ 96 నవంబర్లో వచ్చిన తర్వాత అనుకోకుండా సింధూరం సినిమా కృష్ణవంశీ డైరెక్షన్లో అప్పటికి నిన్నే పెళ్ళాడతా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆయన చేస్తున్నారు. ఆయన దగ్గర కో డైరెక్టర్గా శోభన్ బాబు గారని ఆయన పనిచేస్తున్నారు. కోరుకొండలో నా మిత్రుడు రవికాంత్ ఉండేవాడు. తన అరుణోదయ నాయకుడు, పివైఎల్ నాయకుడు, నా క్లయింటు, ఉద్యమాలు అనే కేసుల్లో ఇరుక్కున్నాడు. తను అన్న మీరు శోభన్ గారిని కలవండి ఒకసారి అంటే నేను శోభన్ గారిని కలిశాను. శోభన్ గారు అప్పుడే కృష్ణవంశీ గారి దగ్గరికి వెళ్తున్నాడు. రాశక్తి ఆయన మన సబ్జెక్టే సినిమా తీస్తున్నారు పదా అన్నాడు. అంటే వెళ్ళేటప్పుడు కృష్ణవంశీ నక్సలిజం సినిమా తీస్తున్నారు. యాక్సిడెంటల్గా యాదృచ్ఛికత అనుకోవచ్చు. ఆ యాదృచ్ఛికత కారణంగా నేను అలా సింధూరం సినిమాలోకి ఎంటర్ అయ్యాను. దాంట్లో స్క్రిప్ట్లో, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో దాంట్లో పాట రాయలేదు. అప్పటికి కృష్ణవంశీ గారికి సీతారామ శాస్త్రి గారు అంటే ఉన్న గురి, ఇక నాకు అవకాశం రాలేదు. గత డైలాగ్స్కి వాటికి సహకరించాను. ఆయన పతంజలి గారు రాశారు. పతంజలి గారితో పాటు నేను, చైతన్య ప్రసాద్, శోభన్ గారు అందరం కాంట్రిబ్యూట్ చేసాం. ఆ సినిమా డిజాస్టర్ అవటంతో మాకు ఒక రకంగా బ్యాడ్. అది అయిన తర్వాత బాబీ సినిమా, మహేష్ బాబు సినిమా, ఆ సినిమాకి పనిచేశాను. బాబీలో ఈ జెండ పసిపోసి చిరునవ్వురా దాసి సంఖ్యలు తెంచిందిరా అని దేశభక్తి గీతం రాశాను. అలాగే క్రష్, ప్రేమ, ఏదైనా అందం, ఆ దాని మీద అడుగడుగు గుండెని అడుగు అని చెప్పి ఆ ఒక పాట రాశాను. ఆ సినిమా కూడా డిజాస్టర్ అవటంతో మళ్ళా నాకు పరిస్థితి గందరగోళంలో ఉన్నాను. ఆ టైంలోనే బాబీ సినిమా చేస్తున్నప్పుడే కృష్ణవంశీకి ఈ పాట విన్నాడు, ఈ జెండ పసిపోసి చిరునవ్వురా అని. నువ్వు నాకు రాయవా పాటలు అన్నాడు. అమ్మో అదేంటి సార్ మీరు అడిగితే అంతకంటేనా అని చెప్పి అన్నాక అప్పుడు కృష్ణవంశీ గారి దగ్గర ఆ సినిమాకి ఖడ్గం సినిమాకి అందులో చిన్న వేషం కూడా వేసాను. ఖడ్గం సినిమాలో, సింధూర సినిమాల్లో కూడా నటించడం జరిగింది. అప్పుడు ఈ పాట, తికమక పెట్టే అమాయకత్వం, చకచకలాడే వేగం, అలాగా ఉంటాం ఇలాగా ఉంటాం ఆకతాయిలం మేము. అరే చెప్పేదో అర్థమేదో చెప్పరా. అట్లనే సత్యం పలికే హరిశ్చంద్రులం, సత్యం పలికే హరిశ్చంద్రులం, అవసరానికో అబద్ధం, నిత్యం నమాజు పూజలు చేస్తాం, రోజు తన్నుకు చస్తాం, నమ్మితే ప్రాణాలైనా ఇస్తాం, నమ్మడమేరా కష్టం, ముక్కుసూటిగా ఉన్నది చెప్తాం, నచ్చకుంటే మీ కర్మం, అరే కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా చెదరని నవ్వుల ఇంద్రధనుసులం, మేమే ఇండియన్స్, అరే మేమే ఇండియన్స్.
అలా ఆ పాట చాలా పాపులర్ చాలా ఒకటే. ఎప్పుడైనా మనం పోయినా ఈ ఒక పాట నన్ను ఆగస్టు 15 జనవరి 26కు ఉంచుద్దులే ఎక్కడో ఒక పాటగా ఉంటుందంటే ఆ 2 రోజుల్లో ఖచ్చితంగా ఈ పాట వస్తుంది. చాలా కాలం పాటు అది మీరు రాసినట్టు కూడా తెలియదు. అవును, ఎందుకంటే నేను మొత్తం పట్టుమని 10 పాటలు రాసి ఉంటాను. అందువల్ల ఎప్పుడు నేను సినిమా రంగంలో సీరియస్గా పాటలు రచయితగా ట్రై చేయలేదు. అది రైటర్ రాంగ్ అనుకుంటే నేను వేటూరు గారి దగ్గర ఒక పాటకు పనిచేశాను, సీతారామ శాస్త్రి గారి దగ్గర ఒక సినిమా మొత్తం పనిచేశాను. వాళ్ళని చూసిన తర్వాత నాకు ఆ ప్లేస్మెంట్లోకి వెళ్ళడం పెద్ద అవసరం అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళే చాలా ఇబ్బంది పడేవాళ్ళు, ఈ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు. శాస్త్రి గారు అయితే అసలు ఎవరికి ఏం రాదు, వీళ్ళు వచ్చి మన చంపేస్తారు శక్తి అని బాధపడేవాళ్ళు. దాదాపు 6 నెలలు శాస్త్రి గారి ఇంట్లోనే ఆఫీస్లో సాయంత్రం 4 గంటలకి వెళ్తే రాత్రి 2 వరకు ఆయన వచ్చి రాసేంత వరకు కూర్చునేవాడిని. ఒక రకంగా శాస్త్రి గారు అంటే నాకు చాలా ఇష్టం. శాస్త్రి గారి పాట విరించినవి విరచించితని ఈ కవనం, ఇది ఒకసారి అన్నల దగ్గర ఉన్నప్పుడు అడవిలో, అన్న మీకు సినిమా పాటలైనా ఇష్టం అంటే ఈ పాట పాడనమాట. ప్రాగ్దిశ వేణియ పైన దినకర మయూక తంత్రుల పైన. అర్థమయ్యేది కాదు పాట, కానీ అది చాలా సాంస్క్రిటైజ్డ్ వర్డ్స్ తో ఉండేది. అది అంతే, అయినా సరే నాకు మ్యూజిక్ బాగుండేది. జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవన నాద తరంగం, చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం. ఇష్టం అంతే, దానికేమీ అంటే ఆ పదాల అల్లిక. అంటే ఆయన బూడిదిచ్చేవాడు నేమడిగేదని కూడా రాయగలిగిన గొప్ప రచయిత. అంటే భావాలు, ఇది ఏంటంటే కంటెంట్ అండ్ ఫామ్. ఇప్పుడు మీరు దాంట్లో కూడా ఇప్పుడు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసి సీరియల్స్ కూడా రాసారా? సీరియల్స్ కూడా రాశాను. ఆలస్యం అమృతం విషయం అని చెప్పి ఒక కామెడీ సీరియల్ శివాజీ రాజా హీరోగా చేశాడు. దాంట్లో చాలా రోజుల పాటు స్క్రిప్ట్ ఇచ్చాను, చాలా ఎపిసోడ్స్కి స్క్రిప్ట్ ఇచ్చాను. సర్వైవల్ ఒక రకంగా. ఆ టైంలో పాటలు ఆలస్యామృతం విషయం రాశాను, పాట టైటిల్ సాంగ్ రాశాను. కుంచె రఘు సంగీత దర్శకుడు. ఏం పాట అది? ఆలస్యం అమృతం విషం నవ్వి నవ్వి తెచ్చుకోండి ఆయాసం. ఇప్పుడు మీరు రాసినటువంటి దాంట్లో నెల్సన్ మండేలా గురించి కూడా రాశారు. అది ఎప్పుడంటే ఆయన బయటకు వచ్చినప్పుడు రాశారా? జైల్లో ఉండగా రాశాను. 70th బర్త్డే అప్పుడు ట్రెసీ చాప్మెన్ అప్పుడే టీవీలో వచ్చినాయి. ట్రెసీ చాప్మెన్ సాంగ్ ఒకటి పాడింది. పాడినప్పుడు విన్నాను. అది అసలు మామూలుగా బాగా ఒక విషాద గీతం, అంటే గొప్ప గీతం, అది ఒక పెయిన్ఫుల్ సాంగ్. ఆ సాంగ్ రాసిన తర్వాత మండేలా మీద రాయాలి అనిపించినప్పుడు రాసి వరంగల్ లా కాలేజీలో భయంకరమైన నిర్బంధం, ఏమి ఎవరిని చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. నేను వామపక్ష అభిమాని కానీ ఇంకోటి కానీ చెప్పుకోవడానికి ఏమీ లేదు. అలాంటి టైంలో రాశాను. నా క్లాస్మేట్ శివరాం ప్రసాద్ అని, వీళ్ళు వరంగల్ పార్కులో, హనుమకొండ పార్కులో కూర్చున్నప్పుడు వాళ్ళకి ఫస్ట్ పాడి వినిపించాను, బోసు శివరాం ప్రసాద్ వాళ్ళకి. షార్పు వెళ్ళి వీధుల్లో కదం తొక్కే బాలలు, సావెటోలో సవాలంటూ తిరగబడే వీరులు, జబ్బ చరిచి నిలుచున్న జోహెన్స్బర్గ్ గనులు, మా దెబ్బకెదురు లేదన్న కేప్టౌను రేవులు, భగ 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 రగిలి దక్షిణాఫ్రికా, నిన్ను తలుచుకుంటూ పాడే అరుణ గీతిక, తలిచేము నిన్ను నెల్సన్ మండేలా, మా గుండెల్లో ప్రతి క్షణము ఉండేలా. ఆ పాట వరంగల్ లా హాస్టల్లో ఫంక్షన్లో పాడాను, 100 మంది స్టూడెంట్స్ ముందు. వరంగల్ జిల్లా కలెక్టర్ వచ్చి అసలు ఇదైపోయాడు, అప్రిషియేట్ చేసి అవన్నీ అడిగాడు రెఫరెన్సెస్ అన్నమాట. సావిటో ఏంటి, షార్ప్ వెళ్ళి ఎక్కడ, మీరంతా ఎక్కడ చదివారంటే నేను లైబ్రరీలో చదివి రెఫరెన్స్ తీసుకొని రాశాను సార్ అని. అట్లా మండేలా అంటే ఆ రోజు ఇష్టం. ఒక మిత్రుడైతే గాంధీ మీద కూడా రాస్తావా అంటే, గాంధీ గారు అన్ని జైల్లో ఉంటే రాసేవాడిని ఏమో సార్ అన్నాను. అంటే మన టెంపర్మెంట్ అది తప్పు. అది చాలా అంటే ఆ మండేలా చేసినటువంటి అన్ని సంవత్సరాలు అంత ఇరుకు గదులు, 27 సంవత్సరాలు ఉండటం అంటే
అవి ఒక్కడే చాలు ఆయన కోసం. ఆయన భావజాలం తర్వాత కూడా నాకేం ఆయనతో విభేదించాల్సిన ఇది కూడా నాకేం కనపడలేదు. ఇప్పటికీ ఆయన గురించి రాసినందుకు గర్వపడతాను. చాలా మంచి మాట. చాలా ఆయన గొప్ప నాయకుడు, ఒక రకంగా ఆయన రాయించాడు. అలాగే కెన్సారో విభా మీద కూడా రాశాను. ఆయన నైజీరియా ఆయన పౌర హక్కుల నాయకుడు, ఆయన్ని చంపేశారు, ఉరిశిక్ష చేసి చంపేశారు ఆయన మీద. మొన్న ఇరాన్ నోబెల్ శాంతి బహుమతి వచ్చింది, జైల్లో ఉన్నారు ఆవిడ, నర్గిస్ మహమ్మద్, ఆవిడ మీద. అలాగే ఎప్పుడు కెన్సారో వివా ప్రజాస్వామ్య ఉద్యమ గణపతాకమే వివా, ప్రకృతి చల్లని వడిలో ఊయలలుగి నైజర్ నది అలలపై కలలో తేలి, నా జాతి శత్రువెవడని పట 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 పళ్ళు కొరికి పోరు శంఖమూదిన, కెన్సారో వివా ప్రజాస్వామ్య ఉద్యమ గణపతాకమే వివా. చాలా మంది ఆ పేరు పెట్టుకున్నారు పిల్లలకి. అది అక్కడ అంటే ఏబిసిఎల్సి మీటింగు, అక్కడ కర్నూలులో జరిగిన మీటింగ్లో పాడాను. రకంగా రాజకీయ ఖైదీల మీద రాసిన పాటలు ఇవి. ఇంకో పాట కూడా రాసామన్నారు, అది మన నర్గిస్ మహమ్మద్. సంకెళ్ళు తెగిన సవ్వడి సవాల్ చేసి చుట్టుముట్టడి, సంకెళ్ళు తెగిన సవ్వడి సవాల్ చేసి చుట్టుముట్టడి, స్వేచ్ఛ కోరి సాగిన పాట నర్గిస్ మహమ్మదీ, ప్రపంచమే సల్యూట్ చేసే నర్గిస్ మహమ్మదీ. నోబెల్ శాంతి బహుమతి వచ్చిన రోజే రాశాను, వచ్చిన గంటలో ఎంతో రాసేసాను. అలా అనిపించింది, ఉద్వేగం. మా బాడీ మా ఇష్టం అంటూ మీ బాడీ పెత్తనం ఏందంటూ అని చెప్పి ఫెమినిస్ట్ ఉద్యమాన్ని సపోర్ట్ చేసిన గొప్ప నాయకురాలు. ఫెమినిస్ట్ 4th వేవ్ ఉద్యమం వరకు కూడా మై బాడీ మై చాయిస్ అనే ఆ స్లోగన్ని ముందుకు తీసుకెళ్ళిన గొప్ప నాయకురాల్లో ఆవిడ నర్గిస్ మహమ్మదీ. అక్కడ ఇరాన్ లాంటి చోట్ల ఒక సెల్ఫ్ ఇమ్యులేషన్ ఫుట్బాల్ మ్యాచ్ చూడొద్దు అన్నది, ఒక అమ్మాయి చచ్చిపోతే ఆ అమ్మాయి కాజ్ విషయంలో కూడా ఆ అమ్మాయి గురించి నిలబడినటువంటి గొప్ప నాయకురాలు. మీ పాటల్లో అంతర్గతంగా ఒక స్త్రీ గొంతుక వినిపిస్తూ ఉంటుంది. అది అంటే డైరెక్ట్గా రాసిన లేకపోతే వేరే వాటిల్లో కూడా. మీరు ప్రారంభంలోనే చెప్పారు అమ్మ ప్రేరణ అనేటువంటిది. అంటే మీ జీవితంలో అమ్మ ప్రేరణ అనేది చాలా ఎక్కువ ఉంది. ఆమె జీవితం మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసింది. అంటే బహుశా ఆవిడ ఒంటరి స్త్రీగా పడిన బాధలు కావచ్చు, మీ అనుభవం. అమ్మ మీద కూడా రాశారు కదా పాట, అమ్మ గురించి చెప్పండి కొంచెం. అమ్మ అనేది మామూలుగా ప్రతి మనిషికి జన్మ ఇవ్వటం, నాకు జన్మ ఇవ్వటమే కాకుండా నాకు టీచర్, ఫస్ట్ టీచర్, ఫస్ట్ లీడర్. ఎందుకంటే పోరాటం నేర్పింది కూడా మా అమ్మే. మీకు నేతాజీ యువజన సంఘం పెట్టినప్పుడు కూడా జెండా గుర్తించారు మా అమ్మగారు. స్వింగ్ టీచరు, కుట్టు టీచరు. ఆవిడ దగ్గరే నేర్చుకున్నాను నేను. ఫస్ట్ నా రచన నేను 10th క్లాస్లో ఉండగా ఈనాడికి లెటర్ రాయించారు. ఆవిడ కష్టాలు, ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళి వచ్చి అరే నేను నిన్ను పడ్డాం రాయి అంటే రాశాను. నా ఫస్ట్ రచన ఒక రకంగా నా లెటరు ఈనాడులో ప్రింట్ అయింది. అది ఎక్కడ దాచుకున్నా ఏమైంది తెలియదు, ఎలక్షన్ సమస్యల మీద. ఊహించుకోలేను ఒక రకంగా ఆవిడ లేకుండా నా జీవితంలో నేను ఏమైనా చేశాను అనుకోవటానికి. ఈ కేసులు పడినప్పుడు కూడా దుమ్ముగూడెంలోనే నన్ను ఇంట్లో నుంచి 3 సార్లు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఊరంతా చూస్తుండగా 2 పోలీసులు ఉండి తీసుకుని వెళ్ళారు. అరెస్ట్ చేసినప్పుడల్లా ఎవరో ఒకళ్ళు వచ్చి టీచర్లు వచ్చి, ఒకసారి లోకల్ నాయకుడు వచ్చి ఒకసారి విడిపించాడు, ఒకసారి టీచర్లు వచ్చి విడిపించారు. వాళ్ళు ఎవరికి కూడా నేను అసలు ఉద్యమ నాయకుడిని అని తెలియదు, ఏదో అమాయకుడిని పట్టుకుని పోయారని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళకి కూడా నేను అక్కడ యాక్చువల్గా ఆ ఊర్లో నేను ప్రత్యక్షంగా ఉద్యమం చేసింది కూడా డైరెక్ట్గా పాల్గొన్నది లేదు. కాకపోతే ఎస్ఐ అడిగేదాన్ని, నువ్వు వచ్చి వెళ్ళిన తర్వాత ఏదో ఉద్యమం జరుగుతుందిరా ఊళ్ళో. ఒకసారి ఏమైందంటే 2000 మంది, ఆ చిన్న ఊరు అది, ఆ జనాభా అంతా తిప్పి కొడితే 2000 ఉంటారు. 2000 మంది స్టూడెంట్స్ అన్ని కాలేజీ, అన్ని స్కూల్స్ నుంచి వచ్చి, హాస్టల్స్ నుంచి వచ్చి ఊరేగింపు తీశారు. అది ఏంటి, భద్రాచలంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ మానభంగం చేస్తే ఒక అమ్మాయిని, అందులో పోలీస్ పిల్లలు పాల్గొన్నారు.
దాంతో పోలీసులకు చాలా కోపం వచ్చింది. అసలు ఇది ఎవడు దీనికి నాయకత్వం ఇస్తుంది ఎవడు అంటే దానికి 2 రోజుల ముందు నేను వచ్చి వెళ్ళాను ఊళ్ళోకి వచ్చి. అలా నన్ను ఊళ్ళో నుంచి అరెస్టులు చేసి తీసుకెళ్ళటం. ఆ టైంలో కూడా ఏ రోజు నువ్వు ఎందుకు తిరుగుతున్నారా పీడిఎస్సీలో కానీ ఉద్యమాల్లో కానీ ఎందుకు తిరుగుతున్నావు ఏ రోజు అనలేదు. తర్వాత నేను మళ్ళీ రాజమండ్రి వెళ్తానంటే ఎందుకు వెళ్తున్నాను కూడా అడగల. ఎందుకంటే భద్రాచలం నాకు అప్పటికి మాకు సొంత ఇల్లు ఉంది, అమ్మ టీచరు, ఆర్థికంగా నాకేమీ సమస్యలు కూడా లేవు, ఆ రోజుకి తీరిపోయినాయి. చిన్నప్పటి నుంచి పడిన సమస్యలన్నీ ఆకలి బాధలు అన్నిటి నుంచి బయటపడ్డాం. అయినా సరే ఎందుకు వెళ్తానని అడగల. నాకు యాక్సిడెంట్లు అయినప్పుడు కానీ ఇదైనప్పుడు కానీ అన్ని రకాలుగా ఆవిడ ఆర్థికంగా మానసికంగా అన్నిటికంటే అండదండగా నిలబడింది. తర్వాత నా వైఫ్ ఈరోజు 7 సంవత్సరాలు అవుతుంది నేను మంచం ఎక్కి. నాకు అన్నీ తనే అయ్యి తను కాపాడుకుంది. నా పిల్లలు బాబు తేజ, పాప కావ్య, వాళ్ళు ఓ రకంగా ఎప్పుడు ఉద్యమాలు తిరుగుతూ కుటుంబం గురించి కానీ కుటుంబ ప్రాముఖ్యత కానీ ఏమీ తెలియదు నాకు. ఉద్యమే జీవితం అనిపించేది. ఎందుకంటే అంత 100 మంది స్నేహితులు మీరంతా కూడా. ఫస్ట్ టైం ఏంటంటే నాకు కుటుంబం యొక్క ఇంపార్టెన్స్, ప్రేమ అనేది తెలిసిందేమో నాకు ఈ 7 సంవత్సరాల నుంచి. సరే అమ్మ ప్రభావం ఇంకా అసలు అది గంగాలోన దూకమ్మ పాట దగ్గర నుంచి కూడా అమ్మ ప్రభావమే. అమ్మ గురించి ప్రత్యేకంగా రాసిన పాట అది అనుకున్న అంకితగీతంగా రాయాలని చెప్పి, అంటే నా పాటలని అమ్మకి అంకితం అనిపించి రాశాను. గుండెలోన మోగే మంత్రం, మనసులోన మెదిలే భావం, ఆత్మనెప్పుడు కడిగే రూపం, అంతరాత్మై వెలిగే దీపం, చూపులోన మెరుపుదనానివి, శ్వాసలోన ఆశయానివి, వందనాలు వందనాలు వందనాలమ్మా, ఈ జన్మార్థం అంతరార్థం అంతా నువ్వమ్మా, వందనాలు వందనాలు వందనాలమ్మా, ఈ జన్మార్థం అంతరార్థం అంతా నువ్వమ్మా. ఆవిడ ఇచ్చిన పోరాటమే. అవసరమైనప్పుడు ఉద్యమంతో వేధించాను, అవసరమైనప్పుడు వృత్తులు మానేశాను, సాహసాలు. ఎందుకంటే చిన్నప్పుడే మా అమ్మ 14 ఏళ్ల వయసులో నన్ను చంకనేసుకొని ఊరు తిరిగి ఎన్ని కష్టాలు పడిందో నాకు తెలుసు. మీరు అందరూ కూడా ఉద్యమాల్లో ఎంతోమంది స్త్రీలను చూసుంటారు. మా అమ్మ ఆ విషయంలో ఒక రోల్ మోడల్ నాకు. నాకే నవ్వు వస్తుంటుంది వాటి ఇప్పుడు. అంటే ఇప్పుడు ఈ రోజు కూడా నేను దైవభక్తుడిని కాదు, నాకేమీ లేదు. కానీ అలాగని దైవాన్ని వ్యతిరేకించడం ఎంతవరకు వ్యతిరేకించాలి? కార్ల్ మార్క్స్ అన్నట్టు మతం మత్తుమంది అయితే సామాజిక పరిణామ క్రమంలో ఆ మత్తుమందు కూడా చాలాసార్లు అవసరమైంది మానవ జాతిని కల్పించడానికి అనిపిస్తుంటుంది నాకు. అనేక మంది ఆంథ్రోపాలజిస్టులు, సోషియాలజిస్టులు రచనలు చదివిన తర్వాత వ్యక్తిగతంగా ఉన్నంత కాలం అది ఒక భావపరమైన ఆశ్రయం. అంటే ఇంకో మతాంత ఘర్షణ పడినంత వరకు ఓకే అనిపిస్తుంది నాకు. అంతవరకు వాళ్ళ వ్యక్తిగత ఛాయిస్ జీవనంలో ఉంటే అన్ని మతాలు అంతే. అది పర్సనల్ రైట్. అది అంబేద్కర్ రచనలు చదివిన తర్వాత మతం చాలా అంటే అన్ని విషయాల్లో అంగీకరించాం, కానీ ప్రజల మనసుల్లో అది ఒక విశ్వాసం, నమ్మకం అంతే. అలాగా అంటే నమ్మకం వేరే వాళ్ళ మీద పెత్తనంగా వెళ్ళకూడదు. అవును, నేను పక్కా హేతువాదిగా మారాక కూడా దేవుడు నమ్మకపోయినా గుళ్ళకి వెళ్ళి చేయించాను పనులు, ప్రసాదాలు తినేవాడిని, అమ్మ ఇంట్లో పూజ చేసుకునేది, అమ్మకి ఇష్టం ఇందిరాగాంధీ బొమ్మ పెట్టుకునేది. అంటే రీజన్ ని క్వశ్చన్, అంటే ఏదైనా క్వశ్చన్ చేయడం, కానీ అవహేళన చేయటం అయితే కాదు. ఇప్పటి వరకు అయితే అది ఎక్కడ లేదు. హేతువాదులు అవహేళన చేస్తారనేది ఉండదు. ఒక రకంగా అమ్మ నాటిన ఆ దైవభక్తి, దేవుడికి సంబంధించిన కాన్సెప్ట్ మీద అంబేద్కర్ కోణంలో బుద్ధుని చదవటం స్టార్ట్ చేశాను. ఓకే. ఇప్పుడు సామాజిక పరిణామ క్రమంలో బుద్ధుడు తనకంటే చాలా అడ్వాన్స్డ్గా ఆలోచించిన గొప్ప తత్వవేత్త. దేవుడు అనే కాన్సెప్ట్ పక్కన పెట్టిన, ఆయనే దేవుడు లేడు అని చెప్పి అన్నాడు. అప్పుడు 2600 సంవత్సరాల సందర్భంగా
థాయిలాండ్లో పెద్ద బౌద్ధ సన్యాసులు ఊరేగింపు తీశారు. యాక్చువల్గా భాస్కర్ వీళ్ళందా కలిసి ఒక సంఘమిత్ర అని ఒకటి పెడదాం అనుకున్నాను. ఆ సంఘమిత్ర సమయంలో బుద్ధుడి గురించి బాగా చదివాను. చదివినప్పుడు బుద్ధుడి మీద ఒక పాట రాశాను. అలా దేవుడే లేడన్న దేవుడు ఎవరే, దేవుడే లేడన్న దేవుడు ఎవరే, మనిషే దేవుడన్న మహనీయుడెవరే, గుండె వెలుగు గౌతముడే, బుద్ధి సిద్ధి బుద్ధుడేలే, కారణం లేకుండా జరగదు ఏది, కారణం లేకుండా జరగదు ఏది, అది తెలుసుకుంటే జ్ఞానమే నీది, గుండె వెలుగు గౌతముడే, బుద్ధి సిద్ధి బుద్ధుడేలే, దేవుడే చెప్పిన నేను చెప్పినా, దేవుడే చెప్పిన నేను చెప్పిన, రుజువు కాని మాట నిజము కాదండే, గుండె వెలుగు గౌతముడే, బుద్ధి సిద్ధి బుద్ధుడేలే. బుద్ధుడిని రేషనలిస్ట్ దృక్పథంలో చదవటం, లక్ష్మీనరసి గారి పుస్తకాలు, అంబేద్కర్ రచనలు, రవిచంద్ర అనుకుంటా డిఎస్ఓ నాయకుడు, ఆయన రాసిన కొన్ని పుస్తకాలు, వీళ్ళన్నీ చదివిన తర్వాత నా మనసుకి బుద్ధుడు మన భారతదేశానికి ఒక మార్గదర్శకం, భారతదేశానికే కాదు ప్రపంచానికి కూడా మార్గదర్శకం ఇవ్వగలిగినటువంటి గొప్ప ఫిలాసఫర్ అని చెప్పి బుద్ధుడు, కార్ల్ మార్క్స్, అంబేద్కర్ వీళ్ళు ఒక ట్రయోగా అనిపించింది నాకు. అది యాక్చువల్గా జేఎన్యు హెచ్సిఏ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, హెచ్యు జేఎన్ఏ, ఈ రెండు కూడా వాళ్ళు రోహిత్ మరణం తర్వాత కూడా వాళ్ళు లాల్ని లైక్యత కావాలని చెప్పి వాళ్ళు చేశారు. ఒక రకంగా విద్యార్థి ఉద్యమాలే ఫిలాసఫీని కూడా పెంచుతూ వచ్చినాయి, అందిస్తున్నారు. అది చాలా గొప్ప విషయం. అలాగే జీసస్ క్రీస్తు రెండో ఆయన, బుద్ధుడు ఫస్ట్ ఫిలాసఫర్ అయితే రెండో ఫిలాసఫర్ జీసస్ క్రీస్తు. జీసస్ క్రీస్తుని కూడా దేవుణ్ణి చేసేసి ఆయన ఏదైతే ఉందో ఆయన దూరం చేశారు. ఎందుకంటే ఆయన తర్వాత ఆయన 12 శిష్యుల్ని కూడా చంపేశారు. జీసస్ని సిలువెక్కించారు, తర్వాత ఆయన బోధనలు చేస్తున్న వాళ్ళని కూడా చంపేశారు. బైబిల్ చదివినప్పుడు అప్పుడు నాకు అనిపించింది, ఎస్ బుద్ధుడు భావనలు బుద్ధుడి దగ్గర బౌద్ధారామాల్లో నేర్చుకున్నాడు జీసస్ అని అంటారు. అది నిజమా కాదా, నేను ఆ చారిత్రక ఆధారాల్లోకి, ఎందుకంటే నేనేమి హిస్టారియన్ కాదు కాబట్టి వెళ్ళలేదు. యేసుక్రీస్తు ఎక్కడ గొప్పవాడంటే దేవాలయం అనేది అందరిది అని చెప్పిన ఒక ఫిలాసఫర్ ఆయన. అది బైబిల్లోనే నేను తీసుకుని రాశాను. మన దేవుని మందిరము అందరిదని చాటించావా, దొంగల గుహగా మార్చిన వ్యాపారుల తరిమి కొట్టావా, కుట్రలెన్నో చేశారయ్యా, శిక్ష నీకు వేశారయ్యా, చిరునవ్వుతో సిలువే ఎక్కావా, ఓ యేసయ్యా ప్రజ కోసం ప్రాణం ఇచ్చావా. మీరు ఒక విద్యార్థి ఉద్యమంతో పీడిఎస్యుతో మొదలయ్యారు. ఒక 50 ఏళ్ల ప్రస్థానం మొన్న మధ్య వాళ్ళు చేశారు. సో దానికి సంబంధించి మీరు ఒక పాట రాశారు. అది అంటే ఏ అంశాలు తడుముతూ? మేము బయలుదేరినప్పుడు మా జీవితకాలంలోనే విప్లవం వస్తుంది, అది కూడా ఎంతో కాలం లేదు, 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో 20 ఏళ్ళ కష్టపడితే విప్లవం వచ్చేస్తుందని బయలుదేరాము. కొండపల్లి సీతారామయ్య గారు మాకు అప్పట్లో పెద్ద గొప్ప నాయకుడు. తర్వాత ఆయనే ఇది 1000 ఏళ్ళ యుద్ధం అని చెప్పి అన్నాడు. ఆ తర్వాత నాకు రకం కళ్ళు తెరుచుకున్నాయి. ఓకే, ఇది మన జీవితకాలంలో కాదు, ఇది ఆనాడు చేసినటువంటి వామపక్ష ఉద్యమాలు, ఊళ్ళలో చెరువులు తవ్వించినట్టు, లైబ్రరీలు కట్టించినట్టు, మళ్ళా సంస్కరణ ఉద్యమాలు మొదలుపెట్టి అక్కడి నుంచి పునర్నిర్మాణం చేయాలి, ఇదంతా సైమిల్టేనియస్గా జరగాలి అని ఏదో అనిపించింది. మళ్ళా పీడిఎస్ 50 సంవత్సరాల ఉద్యమం జరిగినప్పుడు అంతా అయిపోయింది, ఏమి చుట్టూ అసలు మౌనం తప్పితే ఏమీ లేదు, ఉద్యమాలన్నీ చల్లారిపోయినాయి, ఏమీ లేదు అనిపిస్తున్న ఆ టైంలో, లేదు ఇలా కాదు మళ్ళీ వస్తుందనే ఒక నమ్మకంతో ఇప్పుడు తుఫాను ముందర మౌనమే ఇది, చీకటినే వెలిగించే దీపమే ఇది, గొంతెత్తిన గర్జనే ఇది, నలుదిక్కులు వెలిగించే సత్యమే ఇది, పిడికిలెత్తిన ఉద్యమం ఇది,
ఆశయాలు కలబోసిన స్నేహమే ఇది, నేస్తమా 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 అంటూ 1000 ఏళ్ల వ్యూహమా అని చెప్పి రాశాను. విద్యార్థి అందరికీ ఇప్పుడు ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి పనిచేసే వాళ్ళందరికీ కూడా వాళ్ళ మనసుల్లో వాళ్ళకి బహుశా ఉండొచ్చు, ఇది మన జీవితకాలంలో చూడకపోవచ్చు అని. లెనిన్ అన్నట్టు 10 సంవత్సరాల్లో జరగని పరిణామాలు కూడా 10 రోజుల్లో జరగచ్చు అని కూడా అంటాడు. ఎడు చూసినా అల్లకల్లోలో ఉన్న ఈ కాలంలో ఏమో ఇది నేనే ఊహించగలిగే స్థితి కాదు, బట్ నియంతల రాజ్యానికి అంతం పలుకుతుందని చెప్పి ఆశావాదం ఉంది. అదే రాశాను, అదే పాటగా మారింది. ఇప్పుడు అంటే చాలా కొద్ది సంవత్సరాలుగా ఆరోగ్యంలో సమస్యలు వచ్చి ఒక రకంగా చాలా తీవ్రమైనటువంటి దాంట్లోకి వెళ్ళారు. అవును. అంటే ఎట్లా దాంట్లో నుంచి బయటపడ్డారు? మళ్ళీ తిరిగి మీ వృత్తి జీవితంలోకి లాయర్గా మళ్ళీ తిరిగి వచ్చారు కదా, ఎట్లా అంటే మీరు దాన్ని ఎట్లా అధిగమించారు ఆ ఆరోగ్య సమస్య? ఒకటి నా భార్య, కుటుంబం, అమ్మ, పిల్లలు. పూర్తిగా మంచానికే పరిమితం? అసలు ఇప్పుడు కూడా మంచమే, ఒక వీల్ చైర్లో రావటం. కరోనా వల్ల జరిగిన ఏదో శాపంలో ఒక వరం అంటే ఆన్లైన్ వచ్చింది కాబట్టి ఆన్లైన్లో హైకోర్టులో సుప్రీంకోర్టులో అవును కరోనా మీద కూడా సందర్భం వస్తే ఆ సందర్భంలో రాశాను. ఎందుకు వచ్చావే కరోనా, నువ్వు ఎటబోతావే కరోనా, సాగుకొచ్చినావే కరోనా, మమ్ము చంపుగాని పోవా కరోనా. నాకు 2 సార్లు వచ్చింది కరోనా, మొండికేసేసి కూర్చున్నా. ఫ్రెంచ్ విప్లవంకు ముందు ప్లేగు రోగం వచ్చినట్టు, ప్రపంచ యుద్ధాల మధ్య స్పానిష్ ఫ్లూ వచ్చినట్టు నీ ముందు వెనక మందుల కంపెనీలు లేవు కదా, అదొక అనుమానం నాకు. నిజమో కాదో భవిష్యత్తు తేల్చాలి. ఎందుకంటే ఏది కొట్టుపారేలేని పరిస్థితి, ఏది అంగీకరించలేని కాలంలో ఉన్నాం. అలా కరోనా మీద కూడా రాశాను. ఇది అధిగమించడానికి కారణం నా లోపల మొదటి నుంచి వచ్చిన భావజాలమే. ఎందుకంటే ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తున్నప్పుడు ప్రతి 6 నెలలకి ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తారు. అయితే ఒకసారి అయితే నెలలోని 3 స్కానింగ్లు చేశారు ఎంఆర్ఐ. అసలు నరకం అసలు ఒక నరకంలో గుహలోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది సౌండ్స్. అప్పుడు వెళ్ళినప్పుడల్లా నేను పాటలు పాడుకునేవాడిని. దాన్ని ఎలా చేయించాలంటే మనసులో పాటలు పాడుకుంటూ. పైగా నాకు ప్రాబ్లం ఏంటంటే అన్కంట్రోల్డ్ యూరినేషన్. ఇక ఆ ఏసీల్లో ఆ చలిలో భయంకరంగా ఉండేది. ఇక అప్పుడు కూడా ఏమో చేయాల్సింది ఉంది ఇంకా అనుకున్నట్టే మరి 7 ఏళ్లలో కూడా ఏవో పాటలు రాస్తూనే ఉన్నాను. నాగన్న మీటింగ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ పాల్గొన్నాను. మిమ్మల్ని అందరినీ కలవగలుగుతున్నాను. నా ధర్మంగా మా ప్రాక్టీస్లో ఏదో ఉడత సాయం అన్నట్టు ఇప్పటికీ ఆన్లైన్ చేస్తున్నాను. ఆన్లైన్ డ్రాఫ్టింగ్లో ఉంటాను. రచనలు కూడా మొదలుపెట్టాను. అది ఎప్పుడు అవుద్దో తెలియదు కానీ అది పీడిఎస్యు ఉద్యమంలో మళ్ళీ వీళ్ళందరూ గోవర్ధన్, ఎస్విఎన్, ఎంసీని వచ్చి ఆ పాట రాయించారు. ఇక నాకు అనిపించినాయి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ఆ సామాజిక సమస్య మీద. గద్దరన్న చనిపోయినప్పుడు, వంగపండు గారు చనిపోయినప్పుడు, శివసాగర్ చనిపోయినప్పుడు, వీళ్ళందరూ నా ఆరాధ్య కవులు. ఒకళ్ళని చెప్పడానికి లేదు, ఎంతోమంది. ఎక్కడ గొప్ప కవిత్వం ఉంటే అక్కడ గొప్ప వాక్యం దొరికితే అక్కడ గొప్ప వాక్యం ప్రేమించడం. ఈ ప్రేమ మరి రాజమండ్రి వెళ్ళిన తర్వాత ఇంకా అసలు అది ఎవరు రాసినా అది ఇంకా తీసుకునే ప్రేమ. అలా నా పాటల్లో కూడా పోతన ఇంతింతై ఒరడింతై నభంతరాళవంతై అని చెప్పు ఒక శైలి ఉండేది. ఆ శైలిని తీసుకుని ఇల్లులయ్యి, బల్లెమయ్యి, సోలమయ్యి, గాలమయ్యి, గరిల్లాల భుజం మీద పేలుతున్న గన్నులయ్యి అని చెప్పి ఆ నడక. పోతన గారి దగ్గర నుంచి కానూరు తాతగారు నాకు బాగా ఇన్స్పైర్ చేసిన గొప్ప నాయకుడు. తెలంగాణ పోరాటం నుంచి ఇప్పుడు దాకా 70 సంవత్సరాల దగ్గర ఆయన చేసిన ఆయన గొప్ప మహా మనిషి. ఆయన చెప్తాడు, తిక్కనారీని కవిత దిద్దెనా నీ చరిత, వేమన్నా సుమబాల వేసిన గళసీమ, పోతన్న నీ కీర్తి స్తోత్రమే చేశానా, శ్రీనాథ కవిరాజు జయగీతి పాడానా అంటే
తాతగారు శ్రీనాథుడు శృంగార నిశితం లాంటి కావ్యం రాశాడు కదా, మీరు ఎలా చేశారంటే, అరే అది చూడకూడదురా మనం, దాంట్లో ఉన్న శైలి ఏంటి, శ్రీనాథుడు ఎంత గొప్ప కవిత్వం అందించాడో మనం చూడాలి, అది నేర్చుకోవాలి కవులుగా మనం. అంత బ్రాడ్ మైండ్ తోటి విప్లవోద్యమంలో ఉన్న గొప్ప నాయకుడు ఆయన దగ్గర అలా నేర్చుకున్నాడు. గాయకుడు, నాయకుడు అన్ని. కొండపల్లి సీతారామయ్య గారితో తెలంగాణ సాయుధ పోరాటం అప్పుడు ఈయన ప్రజానాట్య మండలిలో చాలా ప్రముఖ పాత్ర వహించారు. నేను వరంగల్లో చదివినప్పుడు ఎప్పుడు వీలంటే అప్పుడు వచ్చారు అబ్బాయి అంటే వెళ్ళి ఇంటికి వెళ్ళేవాడిని. తాతగారు అమ్మ చాలా ఇదిగా ఉండేవారు, గొప్ప. థ్యాంక్ యూ శక్తి. చాలా అంటే ఇన్స్పైరింగ్. అంటే ఒక దాదాపు 40 సంవత్సరాల ప్రయాణం, ఇంకా ఎక్కువే. ఈ మొత్తం ప్రయాణంలో ఈ పాటల ప్రవాహం అనేటటువంటిది మీ నుంచి అవి చాలా ఇన్స్పైర్ చేసినాయి చాలామందిని, చాలా విలువైన సాహిత్యం అందించారు. అట్లానే ఇంకా రావాలి మీ వైపు నుంచి, సందర్భానుసారంగా రావాలి, కొత్త అంశాల మీద రావాలి. శక్తి అంటే మాకు గుర్తున్నది మీ నవ్వు మొట్టమొదటిది, తర్వాత పాట. మీరు అలా వచ్చి పాట పాడుతూ ఉన్నప్పుడు నేను చూశాను, మీతో పాటు మీ ఒకే సమయంలో కలిసి పనిచేసాం మనం. ఆ శక్తి, ఆ స్ఫూర్తి అనేటటువంటిది ఎప్పటికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.